ప్రభుత్వం చూస్తే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అంటామా, వార్డు లేకపోతే సర్పంచుల వరకు కూడా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎన్ని నిధులు వారు జోబులో నింపుకోవాలో తదనుగుణంగా బడ్జెట్లు ప్రవేశపెట్టి ఆ విధంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే విధంగా ఆనాడు బడ్జెట్లు ప్రవేశపెడితే ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో విభజన అయిన ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం, అందరి ప్రజలు కూడా ఈరోజు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలనే తలంపుతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించి అటు విశాఖపట్నం ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి చుట్టుపక్కల 9 జిల్లాలను కలుపుకొని ఏ విధంగా డెవలప్ చేయాలనే దీనికి నిధులు మంజూరు చేసుకునే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం, అటు విశాఖ వైపు ఏ విధంగా రూపకల్పన చేసి అక్కడున్న ఇవన్నీ కూడా వాడుకొని ప్రజలకు ఏ విధంగా వాళ్ళు అనుకున్న ఆకాంక్షకు అనుగుణంగా బడ్జెట్ను ఈరోజు రూపొందించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పరిసర పట్టణాభివృద్ధి కోసం అనేక విధాలుగా కూడా ఫండ్స్ పట్టణాల డెవలప్మెంట్ కోసం కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం మనం చూసాం. అదేవిధంగా ఈరోజు చూస్తే విద్యకు కానీ వైద్యానికి కానీ ఏదైతే గ్రామాలన్నీ కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళ యొక్క దీని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడ్జెట్ రూపకల్పనలో అత్యధికంగా కూడా రైతులకు, విద్యార్థులకు, అదేవిధంగా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏదైతే గతంలో చూసాం మనం లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా తమ గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా చేశారో అదేవిధంగా ఈరోజు ఏదైతే దానికి విభిన్నంగా వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తించే విధంగా వాళ్ళ యొక్క వాహనాల విషయం కానీ వాళ్ళ యొక్క సొసైటీ సంబంధించి కానీ నిధులు మంజూరు చేసి వాళ్ళందరికీ కూడా బాసటగా నిలవడమే కాకుండా ఈ రాష్ట్రంలో యువతకి ఏదైతే ఉద్యోగాలకి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో నారా లోకేష్ గారి యొక్క యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయనేది ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పట్టణాలు గ్రామాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా పరిగణలోకి తీసుకొని బడ్జెట్ రూపకల్పన చేసి విద్యాలోకానికి విద్యార్థులకు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు గురుకుల పాఠశాలకు కానీ హాస్టల్స్కి కానీ దానిలో కూడా ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ఏదైతే కేటాయింపులు జరిపాయో దానికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్కి అనుగుణంగా కూడా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను దానికి లింక్ చేసి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో ఎక్కడా లేని విధంగా మీరు చూస్తే రాష్ట్రాన్ని పెట్టుబడిదారులు ఎవరైతే వ్యాపారవేత్తలు పారిశ్రామిక రంగానికి సంబంధించి దేశంలోనే ప్రప్రదంగా కూడా 25%, దేశమంతా 75% ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 25% పారిశ్రామిక రంగాన్ని ఇటువైపు చూసే విధంగా, ఐటీ రంగం ఇటువైపు చూసే విధంగా అనేక పెట్టుబడులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేశారో మనం చూసాం. అనుభవమైన ముఖ్యమంత్రి ఉంటే దేశంలోనే తలెత్తుకునే విధంగా కూడా ఈ విభజన ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలు మెచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో పరిపాలన ఉంటుంది అనేదానికి నిదర్శనమే ఈరోజు ఈ బడ్జెట్ అని కూడా తెలియజేయడమే కాకుండా ప్రజలందరూ కూడా ఇంకోటి ఆలోచించాలి. ఈరోజు ఏదైతే అబద్ధాలనే నమ్ముకొని పదే అబద్ధాలు చెప్తే నమ్మతారనే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కుల చిచ్చు పెడతాడు, ఇంకొక పక్క హిందూ దేవాలయాలపైన హిందువులపైన మనోభావాలపైన దెబ్బతీసే విధంగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా తల్లిని చెల్లిని ఆడవారిని ఏ విధంగా వాళ్ళ వైసీపీ శ్రేణుల జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వాళ్ళ మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారో ఈ సందర్భంగా మహిళల్ని కించపరిచే విధంగా చేస్తున్న ఈ వ్యాఖ్యలను కూడా ఈరోజు తీవ్రంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రెస్ మీట్లో ఖండిస్తా ఉన్నాం.